మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు భారత ప్రభుత్వం చైనాకి సంబంధించిన మరొక 43 యాప్లపైన నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. అసలు ఏ చట్టం, ఏ సెక్షన్ని అనుసరించి భారత ప్రభుత్వం ఈ నిషేధాలు విధించడం జరుగుతుందో చూద్దాము. మరియు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరొకసారి వార్తల్లో నిలిచింది, ఈసారి డీశాలినేషన్ ప్లాంట్కి సంబంధించి. మరియు ప్రారంభమైన భారత సభాపతుల సదస్సు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. మరియు అస్సాం మరొక ముఖ్యమైన అంశంతో ఈరోజు వార్తల్లో నిలిచింది, ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి గో ఆరోగ్యశాల అనే అంశంతో. మరియు మరొక ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఒకటి మహిళలకి సంబంధించి, మరొకటి ప్రపంచ ప్రాముఖ్యత గల 5th ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ 2020కి సంబంధించి. మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 2 కార్యక్రమాలు ప్రారంభించింది, యువతకి సంబంధించిన అంశము. మరియు దాంతోపాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ప్రత్యేక విపత్తు సంబంధిత యాప్ వార్తలు నిలిచింది. మరియు రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే ప్రారంభమైన జగనన్న తోడు కార్యక్రమం మరియు అర్బన్ క్లినిక్ల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు. మరియు దీంతో పాటు వార్తలు నిలిచిన ప్రముఖుడు, ఈరోజు జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన ఒక కీలక నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గారు కోవిడ్-19 బారిన పడి మరణించిన మరొక ప్రముఖుడు. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన మిస్లేనియస్ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించిన మరొక 43 యాప్లపై నిషేధాజ్ఞలు జారీ చేస్తూ ఈరోజు భారత ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశం ఏంటంటే యాప్లపైన నిషేధం. అలా తరచూ ఏదైనా ఒక అంశం వార్తలు నిలిస్తే దాని గురించి రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడుగుతారు. సో మనం మొదటిసారి చూసాం, జూన్ 29 రోజున చైనాకి సంబంధించిన 59 యాప్లను భారత ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం. ఆ తర్వాత సెప్టెంబర్ 2 టైం చెప్పాను మీకు, 118 యాప్లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొకసారి ఈరోజు చైనాకి సంబంధించిన మరొక 43 యాప్లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా చెప్పడం జరిగింది. సో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా ఇస్తేనే సమాచారం మనకు తెలుస్తుంది. సో అలా ఈరోజు చైనాకి సంబంధించిన 43 యాప్లపై భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగిందని చెప్పేసి అధికారిక సమాచారం రావడం జరిగింది. సో ఎగ్జామ్లో ఎలా ప్రశ్న అడుగుతారంటే, ఏ రోజున ఎన్ని యాప్లను నిషేధించింది భారత ప్రభుత్వం, ఆ యాప్ల పేర్లేంటి, ఇలాంటివి అస్సలే అడిగారు. అసలు ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని, ఏ సెక్షన్ని ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం ఇటీవల యాప్ల పైన నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టైం ఈ అంశం గురించి చెప్పినప్పుడు మీకు ఆ చట్టాన్ని చెప్పాను, మరియు ఈ అంశం గురించి చెప్పినప్పుడు ఆ చట్టం ఏంటి, సెక్షన్ ఏంటో చెప్పాను. మరొకసారి ఈరోజు వార్త నిలిచింది కాబట్టి మరొకసారి చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఈ చట్టం, ఈ సెక్షన్ గురించి బిట్ అడుగుతారు. సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, భారత ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా,
ఏదైనా నిషేధాజ్ఞలు జారీ చేసినా ఏదైనా ఒక చట్టంలోని ఏదైనా ఒక సెక్షన్ ఆధారంగా చేసుకొని ముందుకొస్తుంది. సో ఈరోజు సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000ని ఆధారంగా చేసుకొని ఈ యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైనా చట్టాన్ని చదివినప్పుడు ఆ ఇయర్ గురించి ఖచ్చితంగా చూడండి, పక్కన ఇయర్ రాయండి. అసలు ఆ ఇయర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది అన్నట్టు. సో అలా ఆ చట్టం ఏంటి, పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు ఆ ఇయర్ని కలిపి ఆ చట్టాన్ని చూడండి. సో అలా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ఏం చెప్తుంది అంటే జాతీయ భద్రతకి లేదా దేశ భద్రతకి లేదా దేశ సమగ్రతకి అవరోధంగా సమస్యాత్మకంగా ఉండే ఏ యాప్ల పైన అయినా కూడా లేదంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ పైన అయినా ఏ సంస్థ పైన అయినా కూడా భారత ప్రభుత్వము నిషేధాజ్ఞలు చేసే అధికారం ఇచ్చింది ప్రభుత్వానికి. సో అలా భారతదేశ జాతీయ భద్రతకి జాతీయ సమగ్రతకి అవరోధంగా సమస్యలు సృష్టించే యాప్స్ ఏవైతే ఉంటాయో, ఈరోజు మనకు సమస్య సృష్టిస్తున్న దేశమే చైనా. సో అలాంటి చైనాకి సంబంధించిన యాప్ల నుండి మనకు సమస్య వాటిల్లుతోంది. ఇలాంటి సమస్యలు మన దేశ సమగ్రతని మన దేశ భద్రతని చెడగొడతాయని చెప్పేసి భారత ప్రభుత్వం భావించినప్పుడు ఈ సెక్షన్ ఆధారంగానే వాటిపైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, తరచూ వార్తలు నిలుస్తుంది కాబట్టి దీని గురించి చూడండి. అండ్ తరచూ వార్తలు నిలిచిన చట్టం ఇది. ఈ చట్టంలో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ ఇంపార్టెంట్. దీంతో పాటు సెక్షన్ 66A కూడా గుర్తుంచుకోండి. జస్ట్ నిన్నటి క్లాస్లోనే మీకు చెప్పాను. సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 అని చెప్పేసి కేరళ పోలీస్ యాక్ట్ సెక్షన్ 118A ఆ రాష్ట్రంలో వివాదాస్పదం అవుతుంది. సో సేమ్ సెక్షన్ 118A కూడా సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 లాంటిది అని చెప్పాను. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. ప్రస్తుతం సెక్షన్ 66A తొలగించబడింది. ఈ చట్టంలో ఈ సెక్షన్ లేదు. ఎందుకంటే శ్రేయా సింఘాల్ కేసులో భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్ 19(1)A సమస్యాత్మకంగా ఉంది. ఆ ఆర్టికల్ 19(1)A అడ్డుకుంటోందని చెప్పేసి సెక్షన్ 66A శ్రేయా సింఘాల్ కేసు ద్వారా సుప్రీంకోర్టు తొలగించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా వార్తలు నిలుస్తున్న సెక్షన్స్ కానివ్వండి, తొలగించబడిన సెక్షన్స్ కానివ్వండి, వీటి గురించి తరచూ అయిన వార్తలు ఇస్తే వారి గురించి చూడండి. సో అలా ఐటీ యాక్ట్ సెక్షన్ 69A సెక్షన్ 66A ఇది తొలగించబడింది. కానీ ఏ కేసులో తొలగించబడింది, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఏ ప్రాథమిక హక్కుకు అవరోధంగా ఉంది, ఇలాంటి అంశాలు అడుగుతారు. సో ఇదొక సెక్షన్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉంది. అని తొలగించబడిన సెక్షన్ కూడా గుర్తుంచుకోండి. ఈ చట్టంలో ఈ రెండు సెక్షన్ల గురించి రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. కానీ ఈ రోజు వార్తలు నిలిచిన అంశానికి ఈ టాపిక్ ఇంపార్టెంట్. సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 ఆధారంగానే భారత ప్రభుత్వం మన దేశ భద్రతకి సమగ్రతకి అవరోధంగా ఉండే యాప్స్ పైన అయినా కూడా, ప్రోగ్రామ్స్ పైన అయినా కూడా, లేదంటే సంస్థల పైన అయినా కూడా నిషేధాజ్ఞలు జారీ చేయవచ్చు. సో అలాగే జారీ చేయడం జరిగింది. మరొక 43 చైనా యాప్ల పైన నిషేధాజ్ఞలు చూడడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మహారాష్ట్రకి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, డీసాలినేషన్ ప్లాంట్. డీసాలినేషన్ ప్లాంట్ ఏదైనా వర్డ్ ఉంటే దానిలో అర్థం ఉంటుంది మనకు ఆటోమేటిక్గా. డీసాలినేషన్. డీసాలినేషన్ అంటే ఏంటి? సాల్ట్ని వేరు చేయడం. సో సాల్ట్ని తొలగించడం. సో డీసాలినేషన్ ప్లాంట్ విషయంలో ఈరోజు మహారాష్ట్ర వార్త నిలిచింది. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఉద్ధవ్ ఠాక్రే గారు బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి అనుమతులు జారీ చేయడం జరిగింది డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి. సో బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ మనం చూస్తున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ఏ అంశాల వార్తలు నిలిచింది? ఎక్కువగా మహిళలకు సంబంధించి ట్రాఫిక్ సిగ్నల్స్ పై మహిళా చిహ్నాలు అనే అంశం విషయంలో చర్చించాను. ఇటీవల లింగ ఆధారిత పట్టణ ప్రణాళిక అని చెప్పాను, జెండర్ బేస్డ్ అర్బన్ టౌన్ ప్లానింగ్ అని చెప్పేసి. మరియు దాంతోపాటు ఇటీవల విపరీతంగా పెరుగుతున్న COVID-19 కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కేసెస్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏమంటారు? ఎక్కువ కేసెస్ ఎక్కువ వస్తే ఆ ప్రాంతాన్ని ఏమంటారు? కంటైన్మెంట్ జోన్ అంటాము. అలా బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఎక్కడైతే COVID-19 కేసెస్ ఎక్కువగా ఉంటాయో కంటైన్మెంట్ జోన్స్ ని
ప్రత్యేకంగా చూపించండి అని చెప్పేసి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఈరోజు గూగుల్ మ్యాప్స్లో ఈ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కువగా కరోనా కేసెస్ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని గూగుల్ మ్యాప్స్లో ప్రత్యేక రంగులో చూపిస్తున్నారు. సో అలా గ్రే రంగులో. సో ఇలాంటి అంశాల విషయంలో కానివ్వండి, ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో తనకి పొందిన పురస్కారమే కానివ్వండి, ఇటీవల తరచూ మనం వార్తలు చూస్తున్నాం. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచింది. సో ముంబై అంటున్నాను, దేశ రాజధాని, యాక్చువల్గా దేశ రాజధాని ఢిల్లీయే, కానీ ఆర్థిక రాజధాని, ఎకనామికల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే మనకు ముంబై. అన్ని సంస్థలు హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా ముంబైలో ఉంటాయి. అలాంటి ముంబైలో విపరీతమైన జనాభా ఉంటారు. సో అలా జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉంటాయి, నీటి సమస్యలు ఎక్కువ ఉంటాయి. అలా కొన్ని కోట్ల మంది జనాలు ఈరోజు ముంబైలో నివసిస్తున్నారు కాబట్టి వారు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నీటి సమస్య అంటే తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి తాగునీటి సమస్య కానివ్వండి, ఈరోజు వాటర్ స్కేర్ సిటీని దృష్టిలో ఉంచుకొని, అండ్ ముంబై దాదాపు సముద్రం తీరంలో ఉంటుంది. సో ఎక్కడైతే మన భారతదేశంలో 9 తీర రాష్ట్రాలు ఉన్నాయో ఆ తీర రాష్ట్రాల్లో మనకు ఒక మంచి సౌకర్యం ఏంటంటే డీసాలినేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈరోజు ముంబై సముద్రం ఒడ్డున ఉంది. అలాంటి సముద్రం ఒడ్డున ఉంది కాబట్టి ఈ సముద్రంలోని నీరంతా కూడా చాలా ఉప్పగా ఉంటాయి. ఎప్పుడైనా చూడండి సముద్రంలోని వాటర్ టేస్ట్ చేసి చూడండి, చాలా ఉప్పగా ఉంటాయి, ఉప్పిసమంటాం మనం. సో అలాంటి ఉప్పగా ఉండే నీటిని ఈరోజు డీసాలినేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేసి ఆ పెద్ద పెద్ద ఫిల్టర్స్ నుండి వాటిని పంపించేసేసి ఆ ఉప్పును వేడి చేసి మంచి నీటిని, నీటి సౌకర్యాలు చేయవచ్చు కదా, నీటి సౌకర్యాలు కల్పించవచ్చు కదా అని చెప్పేసి ముంబై వాసుల కోసం ఇటీవల డీసాలినేషన్ టెక్నిక్ ని తీసుకొచ్చింది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. సో ఇది పెద్ద మొత్తంలో ఏర్పాటు అవుతుంది కాబట్టి దానికి కావాల్సిన ఫండ్స్ అయినా పర్మిషన్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కి అనుమతులు ఇవ్వడం జరిగింది. సో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక పెద్ద భారతదేశంలోనే అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ఇక మనం చూడబోతున్నాం. సో చూడండి, డీసాలినేషన్ ప్లాంట్ ఇదే అంటే ఏంటి, ఈరోజు సముద్రం ఒడ్డునే ఏర్పాటు చేస్తారు. సముద్రం నీటిని మొత్తం కూడా ఇందులో నుండి పెద్ద పెద్ద పైపుల ద్వారా పంపుతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ పైపుల ద్వారా ప్రెషర్ ఆధారంగా రివర్స్ ఆస్మాసిస్ టెక్నిక్ ఆధారంగా ఈ నీరన్నీ కూడా శుభ్రపరుస్తారు, ఫిల్టర్ చేస్తారు. అలా శుభ్రపరిచిన నీటిని తాగునీటి అవసరాల కోసము, వివిధ అవసరాల కోసం ముంబై వాసులకు కల్పిస్తారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటి డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ఈరోజు మనం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూడబోతున్నాం. సో దాదాపు దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే 200 మిలియన్ లీటర్స్ పర్ డే. అంటే ఒక్క రోజు ఎన్ని లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేస్తుందో చూడండి, ఇంత పెద్ద ప్లాంట్. సో ఇంత పెద్ద ప్లాంట్ నిర్మాణం కావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుండి నిధులు కావాలి. సో ఈ నిధులన్నిటి మేము ఇస్తాము. సో ప్రస్తుతం పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని, ముంబైలో నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని డీసాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్గా డీసాలినేషన్ ప్లాంట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తదేం కాదు. తమిళనాడులో మొదటిసారి వచ్చింది 2010లో 2013లో చిన్న చిన్న డీసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, మన ఇంట్లో ఆర్ఓ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో రివర్స్ ఆస్మోసిస్ టెక్నిక్ అన్నిటికీ. సో అలా ఫిల్టర్లో నుండి మనం బోర్ వాటర్ని పంపించినా కూడా మనకు తాగడానికి అనుకూలంగా ఉండే వాటర్ని ఈరోజు మనం సృష్టించుకోగలుగుతున్నాం. సో అలా ఈరోజు ఆర్ఓ ఫిల్టర్స్ ఇంటి సౌకర్యాలు తీరుస్తాయి, ఇంటి అవసరాలు తీరుస్తాయి. అలా చిన్న చిన్న నగరాల్లో ఈరోజు సముద్రపు ఒడ్డున సముద్రపు నీటిని వాడుకొని ఈ తాగునీటి అవసరాలుగా మార్చడానికి ప్రక్రియలు మొదటిసారి తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. చిన్న చిన్న ప్లాంట్స్, కాకపోతే ఏంటంటే కొన్ని వేల లీటర్లు మాత్రమే, కానీ ఈరోజు లక్షల లీటర్ల కెపాసిటీ ఉండే డీసాలినేషన్ ప్లాంట్ ముంబై వాసుల కోసం అతిపెద్ద ఫిల్టర్ ఏర్పడబోతోంది. సో దీనికి సంబంధించిన అనుమతులను జారీ చేయడం జరిగింది ప్రభుత్వం. సో ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు, ఇటీవల డీసాలినేషన్ టెక్నిక్ అనే అంశము ఏ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో వార్తలు నిలిచింది, అండ్ భారతదేశంలో అతిపెద్ద డీసాలినేషన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పడబోతోంది అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని అంతా కూడా స్విస్ ఛాలెంజ్ మెథడ్లో నిర్మించబోతున్నారు. స్విస్ ఛాలెంజ్ మెథడ్ అంటే ప్రైవేట్ సంస్థలకు ఇస్తారు, వారు నిర్మిస్తారు. సో ఈ టెక్నిక్స్ అవన్నీ కూడా మనకు అవసరం లేదు డెప్త్గా. సో స్విస్ ఛాలెంజ్ మెథడ్ ఆధారంగా రివర్స్ ఆస్మోసిస్, హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వాటర్ని పంపించినప్పుడు ఆ సాల్ట్స్ అన్నీ కూడా పక్కన పడతాయి. సో అలా ఒక వాటర్ ఫిల్టర్ ఏరియా అనేది నిర్మితమవుతుంది ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో. నేరుగా గుర్తుంచుకోండి, డీసాలినేషన్ దాని కెపాసిటీ ఎంత అంటే ఒక రోజులో 2000 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే ఒక అతిపెద్ద పరికరం ముంబైలో ఏర్పడబోతోంది. సో దీనికి సంబంధించిన అంశం ఒకటి వార్తలు నిలిచింది. మరొకసారి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్
ఈరోజు కర్ణాటకకి సంబంధించి మరొక రైల్వే స్టేషన్ వార్తలో నిలిచింది. యాక్చువల్గా ఇటీవల రైల్వే స్టేషన్లకు సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. మనం హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు మార్పు అని చెప్పాము. ఇటీవల హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు మార్పు ఒక మహనీయుడు, ఒక గొప్ప వ్యక్తి, ఒక ఆధ్యాత్మికవేత్త సిద్ధరూధ స్వామీజీ గారి పేరు మీదట పేరు మార్చారని చెప్పాను. హుబ్లీ రైల్వే స్టేషన్ కొత్త పేరు సిద్ధరూధ స్వామీజీ. సో ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చెప్పాను. అండ్ ఇటీవల వారణాసి కానివ్వండి, ప్రయాగ్రాజ్ కానివ్వండి, చాలా పేరు మార్పు ప్రక్రియలు చూసాం. రైల్వే స్టేషన్ల పేరు మార్పు. ఈరోజు మరొక రైల్వే స్టేషన్ పేరు మార్పు వార్త నిలిచింది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. యాక్చువల్గా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఈ 2 శాఖలకు లేఖలో ఏం చెప్పారంటే, ప్రస్తుతం హవేరీ జిల్లాలో ఉన్న రైల్వే స్టేషన్, హవేరీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే స్టేషన్ పేరును ఒక స్వాతంత్ర సమరయోధుడు, ఒక అమరవీరుడి పేరుతో పెట్టండి, పేరు మార్పును చేయండి అని చెప్పేసి లేఖ రాశారు. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా దీన్ని ఆమోదించడం జరిగింది. ఇక మీదట హవేరీ రైల్వే స్టేషన్ పేరు కాస్త మహదేవప్ప మైలార్ రైల్వే స్టేషన్ గా అమల్లోకి రాబోతుంది. మహదేవప్ప, మార్టీర్ మహదేవప్ప మైలార్ రైల్వే స్టేషన్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు? మార్టీర్ మహదేవప్ప మైలార్ రైల్వే స్టేషన్, మైలార్. సో మార్టీర్ మహదేవప్ప రైల్వే స్టేషన్ గా అంతకుముందు ఏ రైల్వే స్టేషన్ ఉండేది అంటారు? హవేరీ జిల్లాలో ఉండే రైల్వే స్టేషన్. యాక్చువల్గా మహదేవప్ప ఇతనే, మార్టీర్ మహదేవప్ప అంటారు. మార్టీర్ అనే పేరు ఎవరికి వాడతాం మనం? యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాడు కానివ్వండి, దేశ సేవ కోసం దేశాన్ని రక్షిస్తూ తన ప్రాణాలు కోల్పోయిన వాడు కానివ్వండి, స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి, వీరందరినీ కూడా మార్టీర్స్, అమరవీరులు అంటాం. సో అలా అమరవీరుడు కర్ణాటక రాష్ట్రం నుండి హవేరీ జిల్లా నుండి పేరు పొందిన చాలా ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. సో తన పేరును ఈరోజు జన్మజన్మలకు మనకు గుర్తుండాలి, ఒక మహనీయుడు పేరు ఒక రైల్వే స్టేషన్ పెట్టాలని చెప్పేసి ఈరోజు ఇతని పేరు ఈ రైల్వే స్టేషన్కి సూచించడం జరిగింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఆమోదిస్తూ రైల్వే శాఖ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ప్రస్తుతం ఎవరు? పీయూష్ గోయల్ గారు రైల్వే కొత్త పేరును ఇవ్వడం జరిగింది. సో మార్టీర్ మహదేవప్ప మైలార్ రైల్వే స్టేషన్ గా ఇక మీదట హవేరీ రైల్వే స్టేషన్ ని పేరుగా పిలువుతున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల పేరు మార్పు ప్రక్రియలో ఉన్న రైల్వే స్టేషన్స్ అన్ని చూడండి. అంతకుముందు కర్ణాటక రాష్ట్రంలోనే ఇంకొక రైల్వే స్టేషన్ హుబ్లీ రైల్వే స్టేషన్ పేరు సిద్ధరూధ స్వామీజీ పేరుతో మార్చారు. సో ఈ రోజు మహదేవప్ప, తనేమో స్వామీజీ, ఇతనేమో స్వాతంత్ర సమరయోధుడు. ఖచ్చితంగా చూడండి, ఇటీవల కాలంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు పేరు మార్పు ప్రక్రియకు సంబంధించి. అండ్ నెక్స్ట్, ఈరోజు వెస్ట్ బెంగాల్కి సంబంధించి 2 ప్రోగ్రామ్స్ వార్తలు నిలిచాయి. ఒకటి డోర్ స్టెప్ ప్రోగ్రామ్. డోర్ స్టెప్ అంటే ఏంటి? ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రకాల సేవలు కూడా ఇంటి వద్దకే సులభతరంగా అప్పజెప్పడం. అండ్ రెండవది యువతకు ఉద్దేశించిన పథకం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే దువారే దువారే పశ్చిమ బంగా సర్కార్, దువారే దువారే పశ్చిమ బంగా సర్కార్. సో ఎగ్జామ్లో నేరుగా బిట్ అడిగారు అనుకోండి, ఈజీ గుర్తుపట్టొస్తుంది. ఎందుకంటే ఏదైనా పథకంలో రాష్ట్రం పేరు ఉందనుకోండి, ఆ రాష్ట్రానికి సంబంధించిన మనకు తెలిసిపోతుంది. దువారే దువారే పశ్చిమ బంగా, పశ్చిమ బంగా అంటే ఆటోమేటిక్గా వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ చాలా విపరీతంగా అక్కడ విమర్శలు జరుగుతున్నాయి. ఇటీవల అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో అక్కడ చేసిన ఒక భోజనం ఏదైతే ఉంటుందో, ఒక ట్రైబల్ పీపుల్ ఇంట్లో భోజనం చేస్తే దాన్ని కూడా ట్విట్టర్లో కామెంట్ చేశారు మమతా బెనర్జీ గారు. సో వివాదాలు నడుస్తూనే ఉంటాయి. సో ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ ప్రజల కోసం 2 ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. ఒకటి దువారే దువారే పశ్చిమ బంగా సర్కార్ అంటే ఏంటంటే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సేవలు కూడా ప్రజలకు ఇంటి వద్దే కల్పించాలి. ఇంట్లో నుండి ప్రజలు బయటికి రావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సేవలు కూడా వారి ఇంటికే ప్రొవైడ్ చేసేటట్టు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించారు. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రేషన్ ఉంది. ఇప్పుడు రేషన్ షాప్లకి పోవడము, అక్కడ లైన్లో నిలబడము, తీసుకురావడం, ఇవన్నీ కూడా జనాలకు ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తారు ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ కింద? వారికి కావాల్సిన బియ్యం కానీ పప్పులు ఏవైతే ఉంటాయో ఇంటికే సరఫరా చేస్తారు. సో ఇలాంటి అంశం అంటే గవర్నెన్స్ ఎట్ డోర్ స్టెప్, సింపుల్గా గుర్తుంచుకోండి. అదే ప్రోగ్రామ్ దువారే దువారే పశ్చిమ బంగా. అండ్ సెకండ్ ప్రోగ్రాము కర్మై ధర్మ. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో పేరులో కూడా ఉంది మంచి సెంటెన్స్, కర్మై ధర్మ. సో పేరులోనే ఉంది కర్మై ధర్మ అంటే ఏంటి? వర్క్ ఈజ్ వర్షిప్. ఎవరు చేసే పనిని వారు గౌరవించుకోవాలి. సో ఎవరికి ఒక్కొక్క పనికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సో ఎవరి పనిని వారు గౌరవించుకోవాలి. మనం చేసే పనిని మనం గౌరవించుకోవాలి, మొదటి థింగ్ అదే. సో అలా కర్మై ధర్మ అంటే వర్క్ ఈజ్ వర్షిప్ అనే మీనింగ్తో రాష్ట్రంలోని యువత ఎవరైతే ఉంటారో ఎలిజిబిలిటీ ఉన్న యువతకి
2 వీలర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ 2 వీలర్స్ని ప్రొవైడ్ చేసేసి ప్రభుత్వానికి కావాల్సిన సేవలు ఇవ్వడం కానివ్వండి, లేదంటే వీరికి కావాల్సిన స్వయం ఉపాధి కల్పించడం కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో కానివ్వండి. ఈరోజు పబ్లిక్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎగ్జాంపుల్ ట్యాక్సీ కార్లు కానివ్వండి, లేదా ట్యాక్సీ వెహికల్స్ కానివ్వండి, ప్రభుత్వం నుండి వచ్చే సేవలను ప్రభుత్వం నుండి ప్రజలకు ఇవ్వాలి, డోర్ స్టెప్ అని చెప్పాను. అందుకోసం కావాల్సిన సౌకర్యాల కోసం ఈ యువతని వాడుకుంటారు అన్నట్టు. సో సింపుల్గా ఒకవైపు స్వయం ఉపాధి కల్పించినట్టు అవుతుంది, ప్రభుత్వం నుండి వెహికల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఆ వెహికల్స్తో ప్రభుత్వానికి కావాల్సిన పనులు జరిగిపోతాయి, యువతకి ఉపాధి దొరుకుతుంది. అలా వర్క్ ఈజ్ వర్షిప్ అనే కాన్సెప్ట్ ఆధారంగా కర్మై ధర్మ అనే ఒక ప్రోగ్రామ్ కూడా ప్రారంభించారు. సో 2 ప్రోగ్రామ్స్, దాని గురించి అంత అంతర్లీనంగా ప్రశ్న అడిగారు, ఎందుకంటే డెప్త్గా అది రాష్ట్ర పథకం అయితే మనం చూసుకోవాలి. కానీ వెస్ట్ బెంగాల్లో రానున్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి ఏమైనా వార్తలు నిలిస్తే వాటి గురించి స్పెషల్ అట్రాక్షన్ చూడండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజా ఆకర్షక పథకాలు వార్తలు నిలుస్తాయి ఎక్కువగా. సో అలా యువతకి సంబంధించింది, ప్రజలందరికీ సంబంధించిన ఒక ప్రోగ్రామ్తో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. అండ్ కర్మై ధర్మ ప్రోగ్రామ్ కింద యువతకి స్వయం ఉపాధి కల్పించడము, యువతకి కావాల్సిన ప్రత్యేక ప్రోత్సాహకాలను కల్పించే ఉద్దేశంతో ప్రారంభించబడింది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అంశం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్, తరచూ వార్తలు నిలుస్తున్న అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ముఖ్యమైన అంశంతో వార్తలోకి వచ్చింది. సో గో సంరక్షణ సంబంధిత అంశంతో. సో ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం గోవులకి సంబంధించి, గో సంరక్షణకి సంబంధించి. జస్ట్ నిన్నటి క్లాస్లోనే చూడండి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోమాతా సెస్ని విధించబోతోంది రాష్ట్ర ప్రజలపైన అని చెప్పాను. అంతకుముందు లాస్ట్ సండే గౌ క్యాబినెట్ నిర్వహణ అని చెప్పాను. రాష్ట్రంలోని గోవుల సంరక్షణ రక్షణ ధ్యేయంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌ క్యాబినెట్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి. అంతకుముందు ఒక కాన్సెప్ట్ కూడా చెప్పాను మీకు, గోసత్వ కవచ్ అనే ఒక చిప్, ఆవు పేడతో తయారు చేయబడిన ఒక చిప్ మొబైల్ రేడియేషన్ కూడా తగ్గిస్తుంది అని చెప్పేసి ఏ సంస్థలు తయారు చేశాయి, ఎవరు ఆవిష్కరించారని చెప్పేసి. అంతకుముందు ఇటీవల జరిగిన పండుగ దీపావళి పండుగను ఉద్దేశించి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వారు స్వదేశీ దీపావళి అనే ఒక అవగాహన కార్యక్రమాలు తీసుకొచ్చారు. మరి ఇటీవల గో సంరక్షణ సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన శ్రీలంక గురించి కూడా చెప్పాను. శ్రీలంక దేశము, ఆ దేశంలోని ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా గోవులను వధించకూడదు, వాటిని చంపకూడదు అని చెప్పేసి గోవధ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. అలా గోవధ నిషేధంతో వార్తలు నిలిచిన శ్రీలంక ఈరోజు అలాంటి గోవులకి సంబంధించి, కౌ ప్రొటెక్షన్కి సంబంధించి అస్సాం రాష్ట్రం వార్తలు నిలిచింది. సో ఖచ్చితంగా ఈ పేరు గుర్తుంచుకోండి, సురభి గో ఆరోగ్యశాల. సురభి ఆరోగ్యశాల అని గుర్తుంచుకున్నా పర్లేదు, సురభి గో ఆరోగ్యశాల అంటే ఆటోమేటిక్గా గోవులకి సంబంధించిందని మనకి ఎగ్జామ్లో గుర్తుకొస్తుంది. సో అలా సురభి ఆరోగ్యశాల ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి కౌ హాస్పిటల్ ఏర్పాటు ఈరోజు అస్సాం రాష్ట్రంలో జరిగింది, అస్సాంలోని దిబ్రూగర్లో. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈశాన్య రాష్ట్రాల్లోనే మొట్టమొదటి రాష్ట్రం అస్సాం రాష్ట్రంలో సురభి ఆరోగ్యశాల, గోవుల కోసం ప్రత్యేక హాస్పిటల్ అనేది ఈ రోజు నుండి ప్రారంభమైంది. ఎవరు నిర్మించారో దీన్ని అంటారు శ్రీ గోపాల గోశాల యాజమాన్యం. గోపాల గోశాల, సో పేర్లోనే ఉంది చూడండి, గోపాల గోశాల. సో గోపాల గోశాల అనేది అస్సాం రాష్ట్రంలో చాలా వరకు ఆవులకు సంబంధించి సంరక్షణ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. సో ఈ ఆరోగ్యశాలను ఏర్పాటు చేశారు. దాదాపు 17 లక్షల రూపాయల విలువైన హాస్పిటల్ ఇది. కామన్గా మనకు హాస్పిటల్కి ఎందుకు వెళ్తాము, మనకైనా జబ్బు చేసినా, ఏదైనా డిసీజ్ వచ్చినా, అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తాము, ట్రీట్మెంట్ తీసుకుంటాము. అలాంటిది పశువుల్లో చాలా వ్యాధులు వస్తాయి, చాలా డిసీజెస్ వస్తాయి. సో అలా అనారోగ్య పరిస్థితులు కానీ ఏదైనా అస్వస్థత చేసినా కూడా ఈ హాస్పిటల్కి ఆవులను తీసుకొస్తే ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తారట ఈ శ్రీ గోపాల గోశాల యాజమాన్యం వారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈశాన్య రాష్ట్రంలోనే మొట్టమొదటి కౌ హాస్పిటల్ పేరేంటి అంటారు, సురభి గో ఆరోగ్యశాల. సో ఈరోజు అస్సాం రాష్ట్రంలో ఏర్పాటైంది, దీని యొక్క విధులు కూడా ప్రారంభమైనాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరు ఏర్పాటు చేశారు, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మేఘాలయ మరొకసారి వార్తలు నిలిచింది. తరచూ మేఘాలయ వార్తలు చూస్తున్నాం. లాస్ట్ 2 కన్సిక్యూటివ్ డేస్ నుండి నేను మీకు మేఘాలయ గురించి చెప్పాను. జస్ట్ మొన్నటి క్లాస్లో చూడండి, వరల్డ్ బ్యాంక్ రుణాలు మేఘాలయ రాష్ట్రానికి అని చెప్పాను. వరల్డ్ బ్యాంక్ దాదాపు $120 మిలియన్ సాయం చేసింది, మేఘాలయ రాష్ట్రానికి శాంక్షన్ చేసింది అని చెప్పాను జస్ట్ మొన్నటి క్లాస్లో. నిన్నటి క్లాస్లో ఏం చెప్పాను, నాబార్డ్ రుణాల గురించి చెప్పాను. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ మేఘాలయ రాష్ట్రంలోని
RIDF నిధులు అని చెప్పాను, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో గ్రామీణ అవస్థాపన నిధుల కోసము ప్రత్యేకంగా 74.35 కోట్ల రూపాయలు విడుదల చేసింది అని చెప్పాను. సో మొన్నటి క్లాస్లో వరల్డ్ బ్యాంక్ నిధులు చూసాము, నిన్న నాబార్డ్ నిధుల గురించి చూసాం, నాబార్డ్ రుణాలు అని చెప్పాను. మేఘాలయ రాష్ట్రం, ఈ రోజు మేఘాలయ రాష్ట్రం మరొక అంశంతో వార్తలు నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల అంశం. ప్రతి సంవత్సరము మేఘాలయలోని షిల్లాంగ్లో ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ ఏంటంటే చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్. సో భారతదేశంలో చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ జరిగే ఏకైక ప్రాంతం ఏది అంటారు? మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్. చెర్రీ బ్లాసమ్స్ అంటే ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ఖచ్చితంగా నవంబర్ డిసెంబర్ మాసంలో అద్భుతంగా మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ తయారవుతుంది. అంటే ఏంటి, రకరకాల పువ్వులు కానివ్వండి, పచ్చదనం కానివ్వండి, రంగురంగుల పువ్వులతో ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి సంవత్సరం విదేశీ పర్యాటకులు సందర్శిస్తారు. అలా విదేశీ పర్యాటకులు పెద్ద పెద్ద ఎక్కడెక్కడ దేశాల నుండి వచ్చేసి మేఘాలయ పర్యటిస్తారు. అలా ఆర్థికంగా చూసుకున్నా, పర్యాటకంగా చూసుకున్నా కూడా అద్భుతమైన ప్రాంతం షిల్లాంగ్ ప్రాంతం. సో అలా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్ ఆధారంగా జరిగే చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ ఈ సంవత్సరం క్యాన్సల్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. సో దీని పేరు ఏంటంటే ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్. ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్. సో అలా చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్ అనగానే మేఘాలయ గుర్తుకు రావాలి, పర్యాయపదం అనుకోండి ఇక. సో అలా ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వేడుకలు ఈ సంవత్సరం రద్దు చేస్తున్నాం. ఈ సంవత్సరం జరగాల్సిన వేడుకలు ఎన్నోవి అంటారు. సో 5th ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఈ మంత్, నెక్స్ట్ మంత్ జరగాలి. కానీ కొన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం COVID-19 విజృంభణ. సో COVID-19 ప్రభావం ప్రతి రంగం పైన చూస్తున్నాం. అలాంటి COVID-19 దృష్టిలో ఉంచుకొని విదేశీ పర్యాటకులే కాదు, కనీసం స్వదేశీ పర్యాటకులు కూడా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి ఈరోజు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఏ ప్రాంతంలో COVID-19 వ్యాప్తి చెందుతుందో, ఏ రకంగా ఉంటుందో, అందులోనూ సెకండ్ వేవ్ అంటున్నాం, అందులోనూ శీతల ప్రాంతం. సో ఇక్కడ COVID-19 వ్యాప్తి ఎక్కువ జరుగుతుందని చెప్పేసి COVID-19 ప్రభావానికి గురైంది మరొక అంతర్జాతీయ వేడుక 5th ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్స్ ఫెస్టివల్. ఈ సంవత్సరం జరగాల్సిన వేడుకలను రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నేరుగా ఎగ్జామ్లో పెట్టాడుతారు, ఇది అంత అవసరం లేదు. చెర్రీ బ్లాసమ్స్ పండుగ అంటే భారతదేశంలో గుర్తుకు రావాల్సిన ప్రాంతం ఏది అంటారు. ఈ సంవత్సరం జరగాల్సిన అంతర్జాతీయ ప్రాముఖ్యత గల ఈ చెర్రీ బ్లాసమ్స్ వేడుకలు ఎందుకు రద్దయినాయి అంటారు? COVID-19 కారణంగా. అండ్ నెక్స్ట్ మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం. సో మేఘాలయ రాష్ట్రంలోని మహిళలకి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయాలని చెప్పేసి 2 సంస్థల మధ్యలో ఈరోజు ఒక ఒప్పందం జరిగింది. MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒకటి ఫిక్కీ సంస్థ, మరొకటి IIM కి సంబంధించి IESC. సో ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి సంబంధించి, పరిశ్రమకు సంబంధించి. సో IIM కి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ IAC, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ సెంటర్. ఈ 2 సంస్థల మధ్యలో ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే మేఘాలయ రాష్ట్రంలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడం అండ్ ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్స్ని కలుగజేయడం, ఎవరైతే మహిళలు స్టార్టప్స్ ప్రారంభించాలనుకున్నా లేదా చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, చేతి వృత్తిపై ఆధారపడే పరిశ్రమలు కానివ్వండి స్థాపించాలనుకుంటే వారికి స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అలాంటి పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కలుగజేయడము లేదా ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ మరియు టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వడానికి మేఘాలయ రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ఈరోజు 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఒకటి ఇండస్ట్రీస్కి సంబంధించింది, ఒకటి టెక్నాలజీకి సంబంధించింది, మేనేజ్మెంట్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి అనుబంధ సంస్థ IAS, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ సపోర్ట్ సెంటర్. సో ఈ సంస్థల మధ్యలో ఒప్పందం విషయంలో ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు? మేఘాలయ రాష్ట్రానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ని లాంచ్ చేసింది, మోస్ట్ ఇంపార్టెంట్, విపత్తులకి సంబంధించి. సో రాష్ట్రంలో తమిళనాడులో చాలా విపత్తులు ఉంటాయి. అంతేందుకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలోని కొన్ని ప్రాంతాలు, ఈ 3 కూడా ప్రస్తుతం భయపెట్టబోతోన్న ఒక తుఫాను
నివార్ తుఫాన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ నివార్ తుఫాన్ ఏదైనా వార్తల్లో నిలుస్తున్న తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆ పేరు ఎవరు ప్రకటించారు, ఎవరు పేరు పెట్టారంటారు. సో నిసర్గ కానివ్వండి, ఆంఫన్ తుఫాన్ కానివ్వండి, తుఫాన్లకు రకరకాల పేర్లు ఉంటాయి. ఇండోనేషియన్ తుఫాన్లు కానివ్వండి, బే ఆఫ్ బెంగాల్లో వచ్చే తుఫాన్లు కానివ్వండి, అలా ఏ దేశం ఈ పేరు పెట్టింది అంటారు. సో నివార్ తుఫాన్ అనేది ఇరాన్ సూచించిన పేరు, ఇరాన్. సో అలా నివార్ తుఫాన్ అనేది ఈ 3 ప్రాంతాలను కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని మరియు తమిళనాడులో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో అర్బన్ ఫ్లడింగ్ అనేది కామన్. అలా విపత్తులు ఏదైనా సరే, ఆరోగ్యపరమైన విపత్తులైనా లేకపోతే సహజ సిద్ధమైన విపత్తులైనా, డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ డిజాస్టర్కి సంబంధించి ప్రజలను అప్రమత్తం చేయడము మరియు ప్రజల నుండి ఏదైనా ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఏదైనా కాంప్లైంట్స్ కానివ్వండి, విపత్తుకి సంబంధించి ఏ రకంగా పరిష్కార మార్గాలు అని చెప్పేసి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీ అనే ఒక మొబైల్ యాప్ని తీసుకొచ్చింది. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇటీవల తీ అనే మొబైల్ యాప్ వార్తలు నిలిచింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంటారు. సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎడప్పాడి పళనిస్వామి గారు ఈరోజు లాంచ్ చేశారు. సో ఎందుకోసం అంటే విపత్తులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో సంభవించే విపత్తులు ఏవైతే ఉంటాయో ఎలాంటి విపత్తునైనా సరే ప్రజలందరూ కూడా ఈ విపత్తులకు సంబంధించి ప్రభుత్వానికి సమాచారం చేరవేయడం కానివ్వండి, ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలన్నా కూడా ప్రజలందరూ కూడా ఇన్స్టాల్ చేసుకొని ప్రభుత్వానికి కాంప్లైంట్స్ ఇవ్వచ్చు లేదా సమాచారం ఇవ్వచ్చు. మా ప్రాంతంలో అర్బన్ ఫ్లడింగ్ అనేది ఎక్కువ ఉంది, మాకు కొన్ని సంరక్షణ చర్యలు చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఈరోజు సహాయపడే ఉద్దేశంతో తీ అనే ఒక డిజాస్టర్ యాప్ని తీసుకొచ్చింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రస్తుతం విపత్తులు కానివ్వండి ఇవన్నీ తరచూ చూస్తున్నాం. కోవిడ్-19 పెద్ద విపత్తు, ఆరోగ్యపరమైన విపత్తు, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. అలాంటి విపత్తులకి సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి విపత్తునైనా కూడా ప్రభుత్వానికి తెలియజేయడము. సో ఎప్పుడైనా విపత్తులను ఏ రకంగా మనం అడ్డుకట్ట వేయచ్చు అంటే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉండాలి. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఫాస్ట్ రెస్పాన్స్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దానికి సంబంధించి నష్టం మొత్తం జీరో చేయలేము, కానీ నష్టాన్ని మనం తగ్గించవచ్చు. సో అలా విపత్తులో ప్రజల భాగస్వామ్యం అనేది ఇంపార్టెంట్. ఏదైనా ప్రాంతంలో ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎవరు తెలియజేస్తారు? వారి దగ్గర యాప్ ఉందనుకోండి, సో ఈ ప్రాంతంలో ఇలాంటి ఒక విపత్తు అనేది చూస్తున్నాం, సో ప్రభుత్వం మాకు సాయం చేయండి అని చెప్తే ప్రభుత్వం వస్తుంది. సో అలా తీ అనే ఒక మొబైల్ యాప్, విపత్తులకు సంబంధించిన యాప్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నివార్ తుఫాన్ పేరు ఎవరు పెట్టారు అంటారు. ఎవరు అంటే ఇరాన్ దేశం. ఎందుకంటే ఈ ఇండియన్ ఓషన్లో సంభవించే తుఫాన్లు కానివ్వండి, ఏ తుఫాన్లకైనా ఎవరెవరు పేర్లు పెడతారు, ఏ రకమైన అంశాలని చెప్పేసి ఖచ్చితంగా చూడండి. సో అలా వార్తల్లో రకరకాల తుఫాన్లు వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో వాటి గురించి ఏ పేరు పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు, ఏ దేశం వార్తలు నిలుస్తుంది, ఏ దేశాలు ప్రభావం అవుతుంది, దాని గురించి చూడండి. అండ్ నివార్ తుఫాన్ ఈ రోజున తీరం దాటబోతోంది, పాండిచ్చేరి అని చెప్పేసి మనం చూస్తున్నాం. సో చూడాలి రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎట్లా ఉంటుందని. సో ఇలాంటి ప్రభావం ఎగ్జాంపుల్ తమిళనాడులో అనుకోండి, తీర ప్రాంతాల ప్రజలందరూ కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ప్రభుత్వానికి సమాచారం ఇస్తారు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎన్సీఎంసీ వార్తలు నిలిచింది, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. సో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. క్రైసిస్ అన్న డిజాస్టర్ అన్న ఒకటే, విపత్తు. సో విపత్తులన్నిటికీ కూడా రెస్పాన్స్ కానివ్వండి, రీహాబిలిటేషన్ కానివ్వండి, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక కమిటీ విపత్తులపైన అధ్యయనం చేయడం, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక విపత్తు కమిటీని నియమించింది భారత ప్రభుత్వం ఈరోజు. సో ఆ కమిటీ పేరు ఏంటంటే నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. సో దీనికి అధ్యక్షుడు ఎవరంటే రాజీవ్ గబువా. సో రాజీవ్ అనే పేరు గుర్తుంచుకోండి. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటే విపత్తులకు సంబంధించి. యాక్చువల్లీ దీని గురించి ఎగ్జామ్లో అడిగారు, ఒక ఎక్స్ట్రా బిట్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా కమిటీలు వేస్తుంది. సో ఇటీవల ఇప్పుడు ప్రస్తుతం మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సైక్లోన్ బారిన పడే ప్రాంతాలను అబ్జర్వ్ చేయడానికి వేసింది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం. సో ఇదొకటి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సింబెక్స్ 2020 మోస్ట్ ఇంపార్టెంట్. సింబెక్స్ 2020 ఎగ్జాక్ట్లీ ఒక 20 days బ్యాక్ భారతదేశం ఏ దేశాలతో నావెల్ ఎక్సర్సైజ్ చేస్తుంది, మ్యారిటైమ్ నావెల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక 12-13 పేర్లు ఇచ్చాను. అందులో సింబెక్స్ అనే పేరు రాశాను మీకు. సో సింబెక్స్ సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే పేరులోనే ఉంది. సో ఎప్పుడైనా చూడండి నావెల్ ఎక్సర్సైజ్కి సంబంధించి అందులోనే పేర్లు ఉంటాయి. మొన్న మీకు చెప్పాను సిమ్టెక్స్. సో మనకి సిమ్టెక్స్ అంటే ఏంటి, సింబెక్స్ అంటే ఏంటి, సిమ్టెక్స్ కాదు సిట్మెక్స్. సో సిట్మెక్స్ అని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. సింగపూర్ ఇండియా థాయిలాండ్ సిట్మెక్స్ 2020 అండమాన్ సీలో జరిగాయని చెప్పాను. జస్ట్ దానికంటే ముందు ఈ 3 రోజుల్లో కంటిన్యూ ఏదో ఒక నావెల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలుస్తుంది. అంతకుముందు 30th ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ కార్పెట్ అని చెప్పాను, కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్. సో 30th ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ కార్పెట్ అండమాన్ సీఏ. ఏ దేశాల మధ్యలో? ఇండియా థాయిలాండ్. మరియు దాని తర్వాత
సిట్మెక్స్ అని చెప్పాను. సింగపూర్, ఇండియా, థాయిలాండ్ 3 దేశాల మధ్యలో జరుగుతున్న ట్రైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అవి ముగిసాయి. ఈరోజు మరొక అంశం సింబెక్స్ వార్తలు నిలిచింది. ఇండియా, సింగపూర్ దేశాల మధ్యలో జరిగే నావికా సైనిక విన్యాసాలు ఇటీవల సింబెక్స్ 2020 ఎక్కడ జరిగాయి అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండమాన్ సీ గుర్తుంచుకోండి. ఈ 3ంటికి కూడా అండమాన్ సీ అనే గుర్తుంచుకోండి. సిట్మెక్సే కానివ్వండి, సింబెక్సే కానివ్వండి. సిట్మెక్స్ లో ఉన్న 3 దేశాలు, సింబెక్స్ లో ఉన్న 2 దేశాలు అండ్ 30th ఎడిషన్ ఆఫ్ కార్పాట్ ఇండియా, థాయిలాండ్. సో అవి ఈ లాస్ట్ 3 days నుండి వార్తల్లో నిలిచాయి. సో అలా సింబెక్స్ 2020 యాక్చువల్గా సింబెక్స్ ఇండియా, సింగపూర్ నావికా సైనిక విన్యాసాలు ఏ దేశం నుండి కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయంటే 1994 ఈ సంవత్సరం 17వ సింబెక్స్ నావికా సైనిక విన్యాసాలు ఈ రోజు వార్తలు నిలిచాయి. సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో స్పీకర్ల సమావేశం ఎగ్జాక్ట్లీ 3 రోజుల కింద మీకు ఒక అంశాన్ని చెప్పాను. జస్ట్ అరౌండ్ 21st, 22nd డేట్ రోజున సో భారత స్పీకర్, లోక్సభ స్పీకరు ఓం బిర్లా గారి ఆధ్వర్యంలో భారతదేశంలోని సభాపతుల సదస్సు జరగబోతుంది. సభాపతుల సదస్సు, స్పీకర్స్ సమిట్ అని చెప్పాను. కెవాడియా గుజరాత్ లో జరగబోతోంది అని చెప్పాను. సో కెవాడియా గుజరాత్. సో 25వ తేదీ 26వ తేదీ 2 రోజులు. సో ఈ రోజు ప్రారంభమైన రేపటితో ముగిస్తాయి. ఎందుకంటే రాజ్యాంగ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం November 26 సో రాజ్యాంగం రూపకల్పన చేసిన రోజు. సో రాజ్యాంగ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని 2 రోజుల పాటు సభాపతుల సదస్సు జరగబోతోంది కెవాడి అని చెప్పాను. ఈ రోజు ప్రారంభం అవడం జరిగింది. సో ఓపెనింగ్ సెరమనీ ఎవరితో అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఈ రోజు భారతదేశంలో స్పీకర్లందరినీ ఉద్దేశించి ప్రసంగం ఇవ్వడం జరిగింది. సో ఈ సభాపతుల సదస్సు ఎవరి ఆధ్వర్యం జరుగుతుందంటే ఓం బిర్లా, ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ స్పీకర్. సో ఇందులో చాలా మంది మనకి లోక్సభ స్పీకర్ కానివ్వండి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, రాజ్యసభ చైర్మన్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్ అఫియో చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరియు వీటితో పాటు భారతదేశంలోని ప్రతి ఒక్క స్పీకర్, అసెంబ్లీ ఏ రాష్ట్రాల్లో అయితే ఉంటుందో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్స్ ఇందులో పాల్గొనబోతున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు ప్రారంభమైన సభాపతుల సదస్సు 2020 వేదిక ఏంటి అంటారు, గుజరాత్ రాష్ట్రం కెవాడియాకి సంబంధించి. అండ్ దీనికి ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. ఈ రోజే జరిగిన అంశం మీకు జస్ట్ 3 days బ్యాక్ జితన్ రామ్ మాంఝీ అనే ఒక అంశం చెప్పాను. ప్రోటెం స్పీకర్ అంటే ఏంటి, ప్రస్తుతం ప్రోటెం స్పీకర్ అనే పదం సర్క్యులేట్ అవుతోంది బీహార్ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పాను. సో ప్రోటెం స్పీకర్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఆ రోజు మీకు ఏం చెప్పాను, ప్రోటెం స్పీకర్ అంటే కొత్త స్పీకర్, పర్మనెంట్ స్పీకర్ ఎన్నికయ్యే వరకు విధులు నిర్వహిస్తాడు. అలా కొత్తగా ఎన్నికైన సభలో అందరికీ కూడా, సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకారం ఇస్తాడు అన్నాను. సో అలా బీహార్ రాష్ట్రంలో ప్రోటెం స్పీకర్ జితన్ రామ్ మాంఝీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్త స్పీకర్ ఎన్నిక జరిగింది. అందులో ఎన్డీఏ కూటమికి సంబంధించిన విజయ్ సిన్హా గారు, విజయ సిన్హా. సో విజయ్ సిన్హా ఎవరు, ఈరోజు వార్తల వ్యక్తుల కింద రాయండి, నేరుగా బిట్టు గుర్తుంచుకోండి. బీహార్ నూతన అసెంబ్లీకి స్పీకర్. సో బీహార్లో ఇటీవల ఎన్నికలు జరిగాయి కదా, ప్రభుత్వాధికారం ఎవరు ఉంటారని చెప్పేసి నిర్ణయించే ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ పార్టీ, ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రస్తుతం నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అలా నితీష్ కుమార్ ఈసారి బీహార్ రాష్ట్రం సంబంధించి 7వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాను. అలా బీహార్ రాష్ట్రంలో చట్టసభ ఏదైతే ఉంటుందో అసెంబ్లీకి సంబంధించి సభాధ్యక్షునిగా విజయ్ సిన్హా గారు ఈరోజు వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ప్రోటెం స్పీకర్ పదవి అయిపోయింది అన్నట్టు. ఎందుకంటే ప్రోటెం స్పీకర్ జస్ట్ 2 days ఉంటారంటే తన డ్యూటీ ఏంటి, సభలో కొత్తగా ఎవరైతే వస్తున్నారో ఈ సభ సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకారం ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలోనే నూతన సభ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి సభ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఈరోజు ఒకవైపు మహాగఠబంధన్ కాంగ్రెస్ మరియు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి సంబంధించి ఆర్జేడీ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వీరందరూ కలిసి మహాగఠబంధన్ గా ఎన్నికల్లో పోటీ చేశారు. సో ఆ పార్టీకి మరియు ఎన్డీఏ కూటమికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో స్పీకర్ ఎన్నికల్లో ఈరోజు విజయ సిన్హా గారు గెలుపొందడం జరిగింది. ఎన్డీఏ కూటమి స్పీకర్ సీటుని కైవసం చేసుకుంది. సో సభాధ్యక్షునికి ఎవరుంటారుగా, బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అంటారు, విజయ్ సిన్హా. సో నెక్స్ట్ రానున్న ఎగ్జామ్స్ ఏమున్నా కూడా ఈ బిట్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. బీహార్లో ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా కొత్త అసెంబ్లీ ఏర్పడింది కదా, ఆ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అంటే రానున్న 5 ఏళ్ల పాటు తానే ఉంటాడుగా, విజయ సిన్హా. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం జగనన్న తోడు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుండి వర్చువల్గా ప్రారంభించారు. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడగవచ్చు. యాక్చువల్గా జగనన్న తోడు కార్యక్రమాన్ని మనం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం స్వనిధితో కంపేర్ చేయవచ్చు. పిఎం
స్వనిధి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఇటీవల కాలంలో తరచూ చాలాసార్లు చూసాం పిఎం స్వనిధి రుణాల విషయంలో. ఎక్కువసార్లు వార్తలు ఇచ్చిన యూపీ కానివ్వండి, లబ్ధిదారుల విషయంలో కానివ్వండి, మధ్యప్రదేశ్ గురించి కానివ్వండి, సిడ్బీ రుణాలు కానివ్వండి, అలా చిరు వ్యాపారుల కోసం దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో ఇటీవల COVID-19 ప్రభావం స్ట్రీట్ వెండర్స్ పైన కూడా పడింది. వారి కోసం రుణాలు ఇచ్చే కార్యక్రమం పిఎం స్వనిధి. సేమ్ అలాంటి కార్యక్రమమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము జగనన్న తోడు తీసుకొచ్చింది. యాక్చువల్గా పిఎం స్వనిధికి ఉన్న జగనన్న తోడుకి ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ఇది వడ్డీతో కూడిన రుణాలు. కానీ జగనన్న తోడు రుణాలు ఏంటంటే రాష్ట్రంలో ఉండే చిరు వ్యాపారులకి 10,000 రూపాయల రుణాలు ఇస్తారు, కానీ ఎలాంటి వడ్డీ దీనిపైన వసూలు చేయరు. సో ఇది ఒక్కటి కంపారిజన్ గుర్తుంచుకోండి. సో జగనన్న తోడు కార్యక్రమం ఎవరి కోసం అంటే రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, చిన్న చిన్న తోపుడు బండ్లు నూక్కుంటూ కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, లేదా చిన్న చిన్న టేల ఏవైతే ఉంటాయో టేల ద్వారా చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు కానివ్వండి, అలా రాష్ట్రంలో ఉండే చిరు వ్యాపారులకు దాదాపు 10 లక్షల మందికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రుణాల కింద ప్రభుత్వం ఇస్తుంది. అలా మంత్లీ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి పే చేయాల్సి ఉంటుంది. సో ఇలా తీసుకున్న రుణాల కోసం ఎటువంటి వడ్డీ కూడా ప్రభుత్వం వసూలు చేయదు. అందుకోసం దాదాపు 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈరోజు రాష్ట్రంలోని చిరు వ్యాపారుల కోసం ప్రతిష్టాత్మకంగా జగనన్న తోడు కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. సో ఈరోజు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా. సో దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు 1902. సో అలా దాదాపు రాష్ట్రం నుండి చిరు వ్యాపారులు గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఎవరైనా సరే ప్రస్తుతం దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో వారిని కూడా ఆదుకోవాలి, వారిని మరొకసారి గాడిన పెట్టాలి, సో వారి కాళ్ళ మీద వారు బ్రతకాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమమే జగనన్న తోడు కార్యక్రమం. సో నేరుగా ఎగ్జామ్లో బిట్ అడుగుతారు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు దాదాపు 500 అర్బన్ క్లినిక్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ క్లినిక్ అంటే ఏంటి? పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడే చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నట్టు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ఉన్నాయి, దాదాపు 250కి పైగా ఉన్నాయి. సో అర్బన్ క్లినిక్ల ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 560 క్లినిక్లను ఏర్పాటు చేయాలి ఈ సంవత్సరం అని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కొత్తగా 355 భవనాలను నిర్మాణం చేయాలని చెప్పింది. అండ్ దాంతోపాటు దాదాపు 205 భవనాలు ఇప్పటికి ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతులు చేసేసి అర్బన్ క్లినిక్లుగా మార్చాలి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో అలా అర్బన్ క్లినిక్ల ఏర్పాటు విషయంలో మరొక అంశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో వ్యక్తులు అహ్మద్ పటేల్ గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అహ్మద్ పటేల్ గారు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకుడు. సో కాంగ్రెస్లో చాలా వరకు కూడా జాతీయ సలహాదారుడిగా పేరు పొందాడు. సో జాతీయ రాజకీయాల్లో కానివ్వండి, చాలా రాష్ట్రాలకు సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండే, కానీ ఇప్పుడు చాలా వీక్ అయిపోయింది. సో అలాంటి బలమైన కాంగ్రెస్లో చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, దాదాపు 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి, 3 సార్లు లోక్సభ సభ్యుడిగా తన విధులను నిర్వర్తించాడు. అలాంటి సీనియర్ మోస్ట్ నాయకుడు ఇటీవల ఈరోజు మార్నింగ్ COVID-19 బారిన పడి మరణించిన మరొక ప్రముఖునిగా వార్తలు నిలిచాడు. సో ఇటీవల కాలంలో చాలా మంది చూస్తున్నాం, కొంతమంది మంత్రులు కానివ్వండి, బీహార్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు మరణించారు విధులు నిర్వర్తిస్తూ COVID-19 బారిన పడి. మరియు నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి సీఎం చాంగర్ చనిపోయారు. జస్ట్ ఇటీవల కాలం నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, COVID-19 బారిన పడి తరుణ్ గొగోయ్ గారు, హ్యాట్రిక్ సీఎంగా ప్రముఖంగా పరిచయమైన వ్యక్తి తరుణ్ గొగోయ్ గారు ఇటీవల COVID-19 బారిన పడి మరణించారని చెప్పాను. ఇటీవల చాలా మంది ప్రముఖులు COVID-19 బారిన పడి మరణిస్తున్నారు. మరొక వ్యక్తి అహ్మద్ పటేల్ గారు COVID-19 బారిన పడి ఇటీవల కోలుకొని మరణించారు. యాక్చువల్గా మల్టిపుల్ ఆర్గాన్ డిజార్డర్స్, చాలా వరకు కూడా COVID-19 బారిన పడ్డ వాళ్ళు కోలుకున్న తర్వాత బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి కదా, వాటిపైన ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎక్కువ మొత్తంలో సైటోకైన్స్ ఉత్పత్తి అవడం కానివ్వండి. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఇటీవల చాలా మంది మరణిస్తున్నారు. అలా COVID-19 బారిన పడి కోలుకొని మరణించిన వ్యక్తి ఈరోజు అహ్మద్ పటేల్ గారు. జాతీయ రాజకీయాల్లో చాలా తిరుగులేని నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, ఈరోజు ఒక పుస్తకం వార్తలు నిలిచింది, ఫూల్ సుంగి పుస్తకం. యాక్చువల్లీ ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఓల్డ్ పుస్తకమే, భోజ్పూరి భాషలో చాలా ప్రముఖ పుస్తకం భోజ్పూరి. అలాంటి భోజ్పూరి భాష నుండి మొట్టమొదటి పుస్తకం ఇంగ్లీష్లోకి అనువదించబడిన పుస్తకం ఫూల్ సుంగి పుస్తకం. సో ఈ పుస్తకం భోజ్పూరి భాషలో ఎవరు రచించారంటే కపిల్ పాండే లేదా పాండే కపిల్. అలా భోజ్పూరి భాషలో రచించిన ఫూల్ సుంగి పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి ఎవరు అనువదించారు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ గౌతమ్ చుబే.
సో గౌతమ్ చుబే. సో మనకి ఫూల్సుంగి అనే భోజ్పురి భాషలో రచించబడిన పుస్తకం యొక్క రచయిత ఎవరు? మనకి కపిల్ పాండే. సో ఈ పుస్తకం భోజ్పురి చరిత్రలోనే మొట్టమొదటి పుస్తకం ఇంగ్లీష్లోకి అనువదించబడింది. అలా ఇంగ్లీష్ అనువాద పుస్తక రచయిత ఎవరు అంటే మనకి గౌతమ్ చుబే గారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఫస్ట్ ఇన్ ఇండియా కింద ఉంటుంది కదా, అలా మొట్టమొదటి భోజ్పురి పుస్తకం ఇంగ్లీష్ భాషలోకి అనువదించబడిన పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది ఫూల్సుంగి. 2 భాషల్లో కూడా అదే పేరు. సో దీన్ని కూడా మనకు పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు తీసుకొచ్చారు. ఇటీవల చాలా పుస్తకాలు పెంగ్విన్ పబ్లికేషన్ ద్వారా నుండే వచ్చాయి. ఎగ్జాంపుల్ సోను సూద్ గారు రచించిన ఐఎమ్ నో మెస్సయ్య కానివ్వండి, చాలా పుస్తకాల గురించి మనం చూస్తున్నాం. ఈరోజు మరొక పుస్తకం ఫూల్సుంగి వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈరోజు లివింగ్ గార్డ్ అనే ఒక కమర్షియల్ కంపెనీ, యాక్చువల్ లివింగ్ గార్డ్ అనేది ఒక హైజీన్ గ్రూప్, ఒక సంస్థ. దీని నుండి ఎక్కువగా మాస్కులు కానీ లేకపోతే గ్లౌజెస్ కానీ ఉంటాయి. సో అలాంటి ఒక వాణిజ్య సంస్థకి భారతదేశ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారు అంబాసిడర్గా నియమితులయ్యారు. అంబాసిడర్ అంటే ఏంటి? ఇక మీదట లివింగ్ గార్డ్ సంస్థకి సంబంధించిన వాణిజ్య ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తులకు మార్కెటింగ్ ఆదరణ పెంచడానికి సౌరవ్ గంగూలీ గారు ప్రచారకర్తగా వహిస్తారన్నట్టు. సో ఈ లివింగ్ గార్డ్ సంస్థకి సంబంధించి ఇటీవల భారీ మొత్తంలో గ్లౌజెస్ అండ్ కరోనా పరిస్థితుల కాలంలో మాస్కులను తయారు చేస్తున్నారు. సో వీటికి ఆదరణ పెంచాలని చెప్పేసి మాజీ కెప్టెన్, టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఈ సంస్థ నియమించుకుంది. సో అలా ఈ సంస్థ ఈరోజు వార్తలు నిలిచింది సౌరవ్ గంగూలీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ అంశము ఢిల్లీ క్రైమ్. యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రోగ్రామ్ కొన్ని సంస్థలకు, ఆహా కానివ్వండి, నెట్ఫ్లిక్సే కానివ్వండి, అమెజాన్ ప్రైమ్ కానివ్వండి, వారి సంస్థకి సంబంధించి కొన్ని ఒరిజినల్ ప్రీమియమ్స్ ఉంటాయి. వారికి మాత్రమే ఉంటాయి. వేరే వాటికి సంబంధించి వేరే ప్రైవేట్ వారు కానీ ఎవరు కూడా దాన్ని పబ్లిష్ చేయరు. సో అలా నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రోగ్రాము ఒక డాక్యుమెంట్. సో ఢిల్లీ క్రైమ్ అనేది ఒక డ్రామా, ఒక వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్కి ఇటీవల 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ పురస్కారాలు, ఎమ్మీ పురస్కారాలు ఎమ్మీ పురస్కారాలు అంటే సినీ రంగంలో ఇస్తారు, మ్యూజిక్ కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి. 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ పురస్కారాల్లో భారతదేశం నుండి పురస్కారం పొందిన డ్రామా కేటగిరీలో పురస్కారం పొందిన వెబ్ సిరీస్ ఏది అంటారు, సినిమా ఏది అంటారు? ఢిల్లీ క్రైమ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ 48th ఇంటర్నేషనల్ ఎమ్మీ పురస్కారాల్లో పురస్కారం పొంది ఈరోజు వార్తలో నిలిచింది. సో సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.